హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వజ్రం యొక్క కాఠిన్యతని ఎలా టెస్ట్ చేయాలి అండ్ వజ్రానికి వచ్చేటప్పటికి మనకి హార్డ్నెస్ ఎంత ఉంటుంది, క్వార్ట్జ్కి ఎంత ఉంటుంది. క్వార్ట్జ్ అంటే మీకు ఎక్కువగా దొరికే రాళ్ళు అనమాట. శాండ్ స్టోన్స్ లాంటివి కానీ లేదా క్వార్ట్జ్ క్రిస్టల్స్ కానీ. సో క్రిస్టల్ టైప్ ఉండేవన్నీ మీకు 10 హార్డ్నెస్ కూడా చూపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు దాని గురించి పూర్తి వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్లో మీరు లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు కనుక అవి ఇంకా చూడనట్లయితే కనుక ఒకసారి మన ఛానల్లో క్లిక్ చేసి వెళ్ళి సో ఆ వీడియోస్ని అయితే రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూసినట్లయితే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక వీడియోలో వచ్చేసేద్దాం. వజ్రం కాఠిన్యతని ఎలా టెస్ట్ చేయాలి అండ్ మీకు దాదాపు తెలిసే ఉంటుంది. ఫస్ట్ పద్ధతి వచ్చేటప్పటికి మీ దగ్గర టెస్టర్ లేకపోతే కనుక 2 క్వార్ట్జ్ స్టోన్స్ తీసుకొని మీరు గీసినట్లయితే, గట్టిగా రుద్దినట్లయితే కనుక వాటి మీద గీతలు పడితే కనుక 2 క్వార్ట్జే అన్నమాట. సో గీతలు పడకుండా ఒకదాని మీద సేమ్ పీస్ ఎలా ఉందో అలాగే ఉంటే కనుక అది డైమండ్ అవుతుంది అనమాట. అండ్ ఇది అందరికీ దాదాపుగా తెలిసిందే. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ విషయం అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం డైమండ్ టెస్టర్తో ఎలా టెస్ట్ చేయాలి అండ్ ఫ్రెండ్స్, చాలామంది దగ్గర అయితే డైమండ్ టెస్టర్ ఉంది. సో నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళలో చాలామంది దగ్గర డైమండ్ టెస్టర్స్ అయితే ఉన్నాయి. కానీ దాన్ని ఎలా వాడాలి అని చెప్పి మాత్రం వాళ్ళకైతే రాలేదు. సో నా నా దగ్గరికి వచ్చిన కొంతమంది దాంట్లో ఏంటంటే డైమండ్ కాదు, అది క్వార్ట్జే, కానీ 10 హార్డ్నెస్ వస్తుంది. సో ఎలా వస్తుంది, టెస్టర్ కరెక్ట్గా చూపిస్తుందా లేదా టెస్టర్ సరిగ్గా చూపెట్టలేదా, టెస్టర్ ఉన్నా కానీ ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తుంది 10 హార్డ్నెస్ అంటే, మీకు డైరెక్ట్గా క్వార్ట్జ్ క్రిస్టల్ మీద డైరెక్ట్ అసలు ఎట్లా టెస్టింగ్ చేయాలంటే, డైరెక్ట్ క్వార్ట్జ్ క్రిస్టల్ మీద స్కిన్ ఏదైతే ఉంటుందో ఫుల్ వైట్ లేయర్, దాని మీద మీరు జస్ట్ కొంచెం టచ్ చేసి ప్రెస్ చేసి ఉంచాలండి, అంతే అంతే ఫ్రెండ్స్. లైట్గా నొక్కినట్టు దాన్ని ప్రెస్ చేయాలి అంతే ఫ్రెండ్స్. అది కూడా మీరు వచ్చేటప్పటికి డైమండ్ టెస్టర్ ఆన్లో పెట్టిన తర్వాత 2 లైట్స్ అయితే వెలిగిన తర్వాతే మీరు నార్మల్ డైమండ్ టెస్టర్ ఏదైతే ఉందో దాన్ని రెడీ అయిన తర్వాత మీరైతే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, క్వార్ట్జ్కి వచ్చేటప్పటికి మీకు మెటల్ లేయర్ అయితే వస్తుంది అనమాట. ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో దాని దగ్గర మీకు మెటల్ లేయర్ వస్తుంది. సో ఆ మెటల్ లేయర్ మీద మీరు పెట్టినప్పుడు మీకు డైమండ్ టెస్టర్లో వచ్చేటప్పటికి డైమండ్ హార్డ్నెస్ చూపిస్తుంది అనమాట. 10 హార్డ్నెస్ వచ్చేసింది అనుకుంటారు, మీరు డైమండ్ అని చెప్పి అనుకుంటారు, మోసపోతారనమాట. సో అలా కాకుండా ఉండాలంటే మీరు ముందుగా ఈ విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. సో మీరు డైరెక్ట్గా టెస్టింగ్ చేసేటప్పుడు ఏదైతే మీరు పాయింట్ నిబ్ని తీసుకువెళ్ళి కరెక్ట్గా డైరెక్ట్ వైట్ స్కిన్ ఏదైతే ఉందో దాని మీద జస్ట్ టచ్ చేసి పెట్టాలి అంతే ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు మెటల్ షీట్ లాంటిది దాని మీద అతికిచ్చినట్టు పొరలాగా ఉంటుందన్నమాట అక్కడక్కడ. సో దాని మీద మీరు తీసుకెళ్ళి గట్టిగా నొక్కినా కానీ మీకు 10 పాయింట్స్ చూపిస్తుంది, కానీ డైమండ్ కాదు. అండ్ ఇంకొక విషయం, క్వార్ట్జ్కి వచ్చేసి చిన్న చిన్న గుంటల్లాగా పడి ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు ఉండి ఉంటాయి. సో వాటి లోపల పెట్టి కూడా మీరు గట్టిగా నొక్కుతున్నారు. సో నాకు చాలామంది వీడియోస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, ఒకళ్ళిద్దరు కాదు. సో నన్ను కాంటాక్ట్ అయిన చాలామందికి అది బాగా కరెక్ట్గా యూస్ చేయడం అయితే రాలేదు. సో యూస్ చేసే పద్ధతి కూడా నేను చెప్తే బాగుంటుందని చెప్పి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్న వాటి మీద వాటి లోపలికి పెట్టి గట్టిగా నొక్కుతున్నారు. సో అప్పుడు డైమండ్ టెస్టర్ పాడైపోతుంది తప్పితే మీకైతే టెస్టింగ్ అది కరెక్ట్గా రాదనమాట. సో స్కిన్ మీద మాత్రమే మీరు డైమండ్ టెస్టర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీకు క్వార్ట్జ్లో కూడా 10 హార్డ్నెస్ కనిపిస్తుంది అనమాట. సో అలాగా డైమండ్ అని చెప్పి అనుకుంటారు, నెక్స్ట్ దాని టెస్టింగ్ అంతా తిరగాల్సి ఉంటుంది అనమాట. సో అలా కాదు ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా ఇది యూజ్ చేయడం కూడా నేర్చుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. లేదు ఇంకా వీడియోస్ చేయండి దాని గురించి అని చెప్పినట్లయితే కనుక మన దగ్గర డైమండ్ టెస్టర్స్ కూడా ఉన్నాయి. సో మీకైతే ఒక వీడియో టెస్ట్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో డైమండ్ హార్డ్నెస్ మనకి 10 వస్తుంది కాబట్టి క్వార్ట్జ్ హార్డ్నెస్ 7 వస్తుంది అనమాట. గ్లాస్ వచ్చేటప్పటికి మీకు 4 కానీ 3 కానీ చూపిస్తుంది అనమాట, సింథటిక్ అండ్ న్యాచురల్ గ్లాస్. అండ్ ఎస్పెషల్లీ క్వార్ట్జ్ ఫ్యామిలీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్వార్ట్జ్ పుట్టేటప్పుడు మీకు డిఫరెంట్ స్ట్రక్చర్తో పుడుతుంది, మీకైతే అది ఈజీగా తెలిసిపోతుంది. న్యాచురల్ డైమండ్స్ ఎలా ఉంటాయో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆ వీడియోస్ అన్నీ మీరు ప్రీవియస్గా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినట్లయితే కనుక మీకు ఇంకా ఈజీ ఒపీనియన్ అయితే వస్తుంది.
కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కనిపెడదామని చెప్పి ఎటు ఉన్నారు కాబట్టి మీరైతే ఈ విషయాలు, బేసిక్ విషయాలు కూడా మీరైతే తెలుసుకోకపోతే కనుక మీరైతే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మీ బేసిక్ వీడియోస్ అయితే మీరు చూసినట్లయితే కనుక మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ డైమండ్ హార్డ్నెస్ వచ్చేసి 10 ఉంటుంది, క్వార్ట్జ్ వచ్చేసి క్రిస్టల్ క్వార్ట్జ్ వచ్చేసి 7 ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు, డైమండ్స్లో పగుళ్ళు రావా, క్రిస్టల్స్లోనే పగుళ్ళు వస్తాయా? డైమండ్స్లో పగుళ్ళు అసలు మ్యాక్సిమం కనిపించవు ఫ్రెండ్స్. క్రిస్టల్లో ఎలాగంటే మనకి పొరలు పొరలుగా అతికిచ్చినట్లు, మనకి పీసెస్ ముక్కలన్నీ దానికి జమ చేసినట్లు దగ్గరికి నొక్కినట్లు ఉంటాయి అనమాట. మీరు లైట్ పెట్టి చూసినట్లయితే కనుక విడివిడి పొరలుగా ఉంటే కనుక అదైతే క్రిస్టలే ఫ్రెండ్, కంపల్సరీగా. న్యాచురల్ డైమండ్లో మీకు అటువంటి పొరల లాంటి పీసెస్ అయితే ఏమీ కనపడవు. దాదాపుగా అన్ని సింగిల్ పీసెసే కనిపిస్తాయి, అది కూడా అతుక్కొని ఉన్న పీసెసే కనిపిస్తాయి. ఏదైనా మీరు తీసుకున్న న్యాచురల్ డైమండ్ విరిగిపోయినట్లయితే కనుక అది న్యాచురల్ డైమండ్ అయితే కాదు ఫ్రెండ్స్. అంటే అది క్వార్ట్జ్ కానీ ఇంకేదైనా మెటల్ కానీ అయి ఉండాలి. కానీ డైమండ్ కూడా పగులుతుంది ఫ్రెండ్స్. డైమండ్ పగలదని చెప్పి అనుకుంటారు చాలామంది. డైమండ్ కూడా పగులుతుంది. ఎప్పుడు పగులుతుందంటే ఇప్పుడు చిన్న సైజ్ పీస్ని తీసుకొని పెద్ద సుత్తితో కొట్టినట్లయితే కనుక డైమండ్ కూడా పగులుతుంది ఫ్రెండ్స్. మీరు డైమండ్ పగులుతుందని చెప్పి అనుకోకండి. కానీ అదేంటంటే ఎక్కువ సాంద్రత ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు తట్టుకొని నిలబడుతుంది అనమాట, అంతే ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కువసేపు మన వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. సో దానివల్ల ఎక్కువ మందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతూ ఉంటాయి అనమాట, మీరు వాట్సాప్లో షేర్ చేయడం కానీ అలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.